VFM న్యూస్ కి స్వాగతం. విద్య సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధమని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కురుబా విద్యార్థుల ప్రతిభా విద్యార్థులకు మంత్రి సవిత చేతుల మీదుగా అవార్డులు ప్రశంసా పత్రాలు అందజేయడం చాలా సంతోషకరమని కురుబా సంఘం నాయకులు అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలల్లో మెరిట్ సాధించిన 12 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందించారని, ప్రభుత్వ పాఠశాలల్లో 580కు పైగా మార్కులు సాధించిన 10వ తరగతి 4 విద్యార్థులకు 25,000 చొప్పున నగదు బహుమతులు అందజేయడం, అదేవిధంగా 508 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 500 చొప్పున ప్రోత్సాహకాలు అందించారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజు లలిత కళా పరిషత్ నందు జరిగిన కనకదాస విద్యా సంక్షేమ సంఘం ద్వారా జరిగిన కార్యక్రమానికి మన మంత్రివర్యులు ముఖ్య అతిథిగా వచ్చినందుకు మా యొక్క కురుబ సంఘం తరఫున మేడం గారికి నమస్కారాలు మా తరఫున. ముందుగా ప్రతిభా పురస్కారాలని చెప్పేసి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు, అదేవిధంగా 580 మార్కులు వచ్చిన మెరిట్ స్టూడెంట్లకు, ఇంటర్మీడియట్ 950 మార్కులు వచ్చిన మెరిట్ స్టూడెంట్స్కు మేడం గారు ఇంటర్మీడియట్ వాళ్ళకు 50,000 ఇవ్వడము, 10th వాళ్ళకి 25,000 ఇవ్వడము, ప్రతి ఒక్కరికి 5,000 ఇవ్వడము మన మంత్రివర్యులు సవితా మేడం గారికి ఇచ్చినందుకు మా యొక్క కురుబ సంఘం తరఫున, రాష్ట్ర కురుబ సంఘం తరఫున నా యొక్క ధన్యవాదములు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మన మంత్రి గారు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా మన కర్ణాటక సిద్ధరామయ్య సారు వచ్చినప్పుడు కూడా దాదాపు లక్షల మందికి భోజనాల వసతి కల్పించిన ఘనత మన సవితా మేడం గారిది. దాదాపు 20 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన ఘనత మన మేడం గారిది. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత విగ్రహదాత కనకదాస విగ్రహదాత దాదాపు 100 వరకు ఇచ్చిన ఘనత మన సవితా మేడం గారిది. అదేవిధంగా 12-13 రోజులు కూడా అక్కడ 5 రూపాయలకే భోజనం పెట్టే ఘనత కూడా మేడం గారికి దక్కినది. అదేవిధంగా మన తిరుపతిలో కంస విగ్రహానికి కూడా దాదాపు 9 లక్షలు కూడా మేడం గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మంత్రి గారు మన మేడం గారు చేయడం మన అందరికీ గర్వకారణము. అదేవిధంగా మన మంది కూడా మాట్లాడే విధానం కూడా మన మంత్రివర్యులు చూస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇంతకుముందు కూడా ఏ వ్యక్తి కానీ, ఏ మహిళ కానీ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ మంత్రివర్యులు వచ్చిన తర్వాత ఇవ్వడం మన కురుబ కులస్తులకి గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ కూడా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడం జరిగింది. మేడం గారు కూడా స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివితే బాగుంటుందని చెప్పేసి ఈ స్కీమ్ ఇవ్వడం జరిగింది అమౌంట్. అందుకే ముందు కూడా స్టేట్ లెవెల్లో కూడా గవర్నమెంట్ బడుల్లో చదివిన వాళ్ళకి కూడా కొద్దిగా గొప్ప ఇవ్వాలని చెప్పేసి నేను మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 50,000 కాకుండా 25,000 కాకుండా స్టేట్ లెవెల్లో కూడా కొంత గొప్ప మన కురుబ కులస్తులకి ఇవ్వాలని చెప్పేసి నేను మేడం గారిని పదే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కురుబ బాంధవులు అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మేడం గారు మంచి మాట్లాడే విధానము చూస్తే ఎంత ఆశ్చర్యం అవుతుంది మనకి. ప్రతి ఒక్కరూ బాగా గమనించాలా మన కురుబ కులస్తులు. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం చూస్తే ప్రతి ఒక్కరు అన్న అనుకోకుండా మాట్లాడే ఆయన పరిస్థితి లేదు మేడం గారిది. కాబట్టి ఆయన గారికి నాకిన్న చిన్న వయసు కాబట్టి, లేదంటే పెద్ద వయసు అయితే ఆయన పాదాభివందనాలు తెలపాలనుకున్నాను. ఎందుకంటే ఆయన నాకిన్న చిన్న వయసు కాబట్టి ఆయనకి నమస్కారాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ సంఘం ప్రచార కార్యదర్శిగా రావడం జరిగింది. మరి కురుబ కులంలో కురుబ కులస్తులు, కురుమ కులస్తులు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి స్టూడెంట్స్కి ప్రతిభా పురస్కార కార్యక్రమం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తాము. నిన్ననే అనంతపురం జిల్లా కేంద్రంలో లలిత కళా పరిషత్తులో
కనకదాసు ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మా కురువల ఆడబిడ్డ శ్రీమతి సవితమ్మ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే చాలామంది పెద్దలు కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 950 పైన మార్కులు తీసుకున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 12 మందిని గుర్తించి వాళ్ళకి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం వాళ్ళకి పై చదువుకి అందించడం జరిగింది. ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థం, అంటే ఎస్ రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థం ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గత 16 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ప్రతిభా పురస్కారాల్లో మరి విద్యార్థులకి, ఇంటర్ విద్యార్థులకి, ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి 50,000, అలాగే 10th క్లాస్కి సంబంధించి 600కి 580 పైగా మార్కులు తెచ్చుకున్న వారికి నలుగురికి 25,000 ప్రకారం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిభా పురస్కారాలకి అందుకోవడానికి ఇచ్చినటువంటి మొత్తం 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 508 మందికి ఒక్కొక్కరికి 500 రూపాయల ప్రకారం వాళ్ళకి నగదు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళలో ఒక ఉత్సాహం కలిగే విధంగా మరి మంత్రివర్యులు చేయడం నిజంగా మా కుటుంబ కులస్తులు మేము చాలా ఆనందపడుతున్నాం. ఉపాధ్యక్షుడు గౌల రామకృష్ణ మాట్లాడేది. ఇట్లా ఈ విధంగా నిన్న రోజున జరిగిన మంత్రి గారు చేసిందే మన పిల్లలకి సహాయకార్థం చేసిండే సహాయము జిల్లా వ్యాప్తంగా చాలా మా కులస్తుల్లో ఆనందం అవుతుంది. ఈ ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున చైర్మన్గా, మంత్రిగా, మా కులస్తురాలుగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్రంలో ఇంకా ఎన్నో సంక్షేమ మా కులస్తులుగా సహకరించిన దానికి రాబోయే ఇప్పుడు గొర్రెల ఫెడరేషన్ దానికి సంక్షేమ కార్యక్రమాలకు, గొర్రెల కాపరులకు పింఛన్లు, వాళ్లకు అక్కడ బంజరు భూముల్లో మేపుకోవడానికి కొన్ని బంజరు భూములు కావాలని ప్రతి విలేజ్లోనూ ప్రతి మండలంలోనూ మా కులస్తులు కోరుకుంటున్నారు. మా ఈ గొర్రెల కాపరులకి ఈ సహాయకార్థం చేసి ఈ ప్రభుత్వం తరపున ఈ మినిస్టర్ మాకు సవితమ్మ గారు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. పట్నం నగేష్, సింగనమల నియోజకవర్గం కురవ సంఘం అధ్యక్షుడు నేను. మరి నిన్న ప్రతిభా పురస్కారాలు జరగడం లలిత కళా పరిషత్తులో మనం అందరం తెలిసిన విషయమే, ఈ పెద్దలందరూ కూడా చెప్పినారు. మరి దాదాపుగా పేద పిల్లలు 580 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ 900 పైన వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఒక్కొక్కరికి ఇంటర్మీడియట్ వాళ్ళకి 6 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా 25,000 ఇవ్వడం జరిగింది. మరి దాదాపుగా పిల్లలందరికీ 10 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరి సబితమ్మ అక్క గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. గతంలో గుడికట్ల సంబరాలు చేస్తే మరి దాదాపు 50,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో కురువలకి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేడం గారు. మరి అదే విధంగా మా కురువలకి నిజంగా గతంలో మా కురువలకి మేము దాదాపు ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది జనాభా ఉన్నాము. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు మమ్మల్ని తక్కువగా జనాభా లెక్కల్లో చూపించడం జరిగింది. దాదాపు 5 లక్షలే ఈ రాష్ట్రంలో ఉన్నారని చూపించడం జరిగింది. నిజంగా మంత్రి గారి ద్వారాగా మేము తెలియజేస్తున్నాం ఏమంటే, మా కురువలకి దాదాపు ఈ రాష్ట్రంలో 35 లక్షల నుంచి 45 లక్షల జనాభా ఉన్నారు. కాబట్టి మేము రాజకీయంగా ఎదగాలంటే, మేము ఆర్థికంగా ఎదగాలన్నా, రాజకీయంగా పదవులు రావాలన్నా మాకు ఖచ్చితంగా మా కులాన్ని గుర్తించి మా జనాభా లెక్కల ప్రకారము మేము ఎంతమంది ఉన్నాము కురుబలని గుర్తించి మాకు చేయాలని కోరుకుంటూ, మరి అదే విధంగా ఈరోజు కురుబలకి మరి ఇందాక పెద్దలు చెప్పినట్లు మన కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి అదే విధంగా కురువ ఫెడరేషన్ కూడా చేయాలని ఏర్పాటు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. మరి అదే విధంగా ఇప్పుడు మొన్న దాదాపు 20 లక్షలు పెట్టి కాంస్య విగ్రహం చేయడం జరిగింది. మరి అదే విధంగా పల్లెల్లో కురుబలు ఏ ఊర్లో అయినా కనకదాసు విగ్రహం పెట్టుకుంటామంటే సబితమ్మ అక్క గారు
కనకదాస్ విగ్రహం ప్రతి ఊరికి నేను ఎత్తిస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా